హాయ్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు నవ్వుతున్నా మాట్లాడుతుండాలి. మనసులో ఏ ఒకటి ఉంచుకోకూడదు. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఆయుర్వేదిక్ టిప్స్. దేని కొరకు ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి. బాగా నొప్పి వచ్చేస్తుంటాయి. ఈ భాగాన్ని ఈ భాగం బాగా నొప్పి ఈ భాగం బాగా నొప్పి హాస్పిటల్కి వెళ్ళినా కొంతమంది తగ్గదు. ఎన్నో మందులు వాడుతుంటారు, తగ్గవు. చిన్న టిప్స్ అండి. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ రిజల్ట్ వచ్చేది టిప్స్ అన్నమాట. ఏమీ లేదు, మన భూమి మీద పుట్టే మొక్కలే. దానికి పునర్నవ, దీని పేరు పునర్నవ చెట్టు అంటారు. తెల్ల గంజేరు, ఎర్ర గంజేరు అంటారు. చూడండి, మొక్కనైతే బాగా చూడండి. ఈ మొక్కలో చాలా మొక్కలు ఉంటాయి. ఏ మొక్క తీసి తినేయడం, తాగడం చేయకూడదు. కూర వండడం గట్టడం బాగా చూడాలి. మీకు తెలియదు అనుకో, ఎవరికైనా కనుక్కోండి. పునర్నవ చెట్టు ఎలాగుంటుంది, ఇది భూమి మీద పాకిరిపోయి ఉంటుంది. చూసారా, ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఇది చూసారు కదా, నీట్గా చక్కగా ఫ్రెష్గా ఉంది. ఇది ఎలాగా ఏమిటి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నోళ్ళు కూడా తినచ్చు, స్టోన్స్ లేని వాళ్ళు కూడా తినచ్చు. ఇది ఎలాగా, కొద్ది కూరలా తీసుకొని చక్కగా శుభ్రం కడిగేసి ఒక గ్లాస్ నీటిలో ఒక పిడికిడి ఆకు వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి బాయిల్ చేసుకొని తాగడమే. అవకాశం ఉంటే షుగర్ వ్యాధి లేని వాళ్ళైతే తేనె కలుపుకొని తాగొచ్చు, నిమ్మరసం వేసుకోవచ్చు. ఏవి లేవంటే మామూలుగానే తాగవచ్చు. చాలా మంచిదండి. ఒకసారి వాడండి, ఓడి చూడండి. చూసి అనుభవం అయిపోయిన తర్వాత అప్పుడు మీకే తెలుస్తుంది. చాలా మంచి మెడిసిన్ ఇది. హీట్ అంటారు, హీట్ అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు ఆయుర్వేదిక్కి హీట్ అండి, మాకు వేడి చేసేస్తుందండి, అది చేసేస్తుంది, ఇది చేసేస్తుంది అంటారు. అది వేస్ట్. ఏ ఒకటి మింగిపోయినా వేడిగా ఉంటుంది. ఈ ఆయుర్వేదిక్ మింగితేనే వేడి కాదు. చాలా మంచిది. చక్కగా వినియోగించండి. ఇది ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతుంది. గట్ల మీద దొరుకుతుంది, తుప్పల్లో దొరుకుతుంది. అంత భూమి మీద పాకుతుందండి. ఇది తెల్ల గంజేరు. చాలామంది ఓడారు, ఓడిన వాళ్ళు కూడా రిజల్ట్ చెప్పారు. చాలా సంతోషం. హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసుకొని 2 mm 3 mm 5 mm ఉందని తెలుసుకుంటారు. తర్వాత మీకు ఇష్టం వచ్చిన మెడిసిన్ ఇమీడియట్గా ఓడివ్వాలి. అది పెద్ద అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ స్టోన్స్ తీసుకొని అలా చేయకూడదు. ఎందుకు వస్తుంది ఏంటంటే వాటర్ తక్కువ తాగడం వల్ల. ఫుల్గా వాటర్ తాగాలి సార్. మనం 5 లీటర్లు, కనీసం 5 లీటర్లు తాగాలి. చిన్నపిల్లలు 3 లీటర్లు తాగాలి. ఇంకా చిన్నపిల్లలు 2 లీటర్లు తాగాలి. మామూలు 1 లీటర్ 6 లీటర్ తాగాలి. కంపల్సరీ వాటర్ అయితే ఫుల్గా ఉండాలి. వాటర్ ద్వారా పూర్తి కరిగిపోద్దండి ఈ కూర ఏంటి, ఏర్లు, ఈ కాండాలు, ఈ ఆకులు మొత్తం A to Z పనిచేస్తాయి. ప్రతి ఒక్కటి మొత్తం పై పార్ట్ నుంచి కింద పార్ట్ వరకు అన్ని పార్ట్లు ఈ తెల్ల గంజారు, పునర్నవ, ఈ ఆకులు అంటారు. ఈ కంపల్సరిగా కూర వండుకోవచ్చు, నీటిలో మరబెట్టుకొని తాగవచ్చు. అలాగే ఎన్నిసార్లు తాగాలి అని మీకు డౌట్ రావచ్చు. ఉదయం తాగితే మంచిది, మధ్యాహ్నం సాయంకాలం పూట తాగాలి. మరి నైట్ పూట తాగకండి. రోజు 2 సార్లు బాగా నొప్పి ఉందనుకో 2 సార్లు తాగాలి. గ్లూకోజ్ తాగాలి, వాటర్ తాగాలి, మజ్జిగ తాగాలి. ఇలాంటివన్నీ తాగుతుంటే ఆటోమేటిక్గా మీకు కిడ్నీలో స్టోన్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, బాయ్ అండి. కంపల్సరీగా వాడండి, ఓడి ఆనందించండి, హ్యాపీగా ఉండండి. హాస్పిటల్కి ఎక్కువ డబ్బులు కట్టపోయకండి. తెలుసుకొని చిన్న టిప్స్ అనండి, పెద్ద ఖర్చుతో కాదు. ఒక రైట్ 100 సార్లు చెప్పిన అదే మాట, ఒకసారి చెప్పిన అదే మాట. వెరీ గుడ్.
ఉంటా బాయ్.